ఈడ రేకులు షెడ్ వేసుకొని నేను కాపురం చేస్తాను. ఈడ మేము బరగొడ్డు కూడా కట్టేసుకుంటుంటాం. దీనికి ఎదురుగా నేను పట ఇప్పించుకొని గత రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మేము నాకు ఇది కావాలని, నేను మరుగుదొడ్డికి కావాలని, నేను పట కావాలని అర్జీ పెట్టుకున్నాను. ఎంఆర్ఓ గారు ఆ అర్జీ చూసి నాకు పట ఇచ్చినాడు. ఆ పట చూసి నాకు పట వచ్చిందిలే అని నేను ఇల్లు కట్టుకున్నాను. సగం ఇంటి పూర్తి అయ్యలాలకు అంతా కన్నుబడి వేసి వాళ్ళు ఓసి వాళ్ళు అందరూ కన్నుబడి దీని మీద దాడి చేస్తున్నారు. నన్ను నానా రకాల మాటలు మాట్లాడుతున్నారు. దీన్ని ఈయన కూలి చేసే ఒక ఆత్మహత్య తప్పించి ఏం లేదు. నేను న్యాయం జరగాల. నాకు 4 మరుగుదొడ్లు మా గ్రామంలో ఉన్నాయి. అవి కూడా కూలి చేయమని, నాది కూడా కూలి చేసాను. నాది కూలి చేసిన బాధలే, అన్నీ విక్కునే బాధలే. నేను ఈ ఊరు ఇడిచిపోతాను. నాకు అంత బాధ లేచి ఆత్మహత్య శరణము. నన్ను న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి, చంద్రబాబు గారు నాయనకు, ఈ ఊళ్ళో ప్రజలకు అందరికీ, ఎంఆర్ఓ గారికి, గ్రామం సెక్రటరీకి, వామే దీనికి కారకురాలు, వామే దీన్ని వచ్చి గాడకు కనిపించండి. అది ఏందో తెచ్చి లెటర్ నాకైతే తెలియదు. నేను చదువురాని మొద్దును. నాకు ఇది న్యాయం చేస్తారని మిమ్మల్ని కోరుతున్నాను. నన్ను చంపడానికి కూడా సిద్ధమైనారు. నన్ను దాన్ని ఒంటరిగా పోతే నన్న కానీ దాన్ని చంపేయరా అని కూడా చెప్తున్నారు. ఆ బాధతో నేను ఎక్కడ కూడా పోలేకున్నాను. ఇప్పుడు నాకు న్యాయం చేయాలి. మీకు దయచేసి నాకు న్యాయం చేయాలి. పనులు చేసేటోళ్ళని బెదిరిస్తున్నారు. నన్ను చాలా బెదిరిస్తున్నారు. నా చెల్లెలికి పేషెంట్ సార్, నా చెల్లెలి మీద మిమ్మల్ని అడ్డు చెప్తే మీరు ఏం చేసినారు? మేమేం చేయలే, కోర్టుకి వేసినాం సార్. కోర్టుకు పోయినాం. ఇంజక్షన్ ఆర్డర్ అయితే వచ్చింది. అవి ఏం చేస్తారు, నీ పట ఉందేమో చూపెట్టు, రేపు తెలుస్తుంది నీకు, ఇంటికి వచ్చేది ఏంటి అంటున్నారు సార్. నిన్న రైతులు వచ్చి ఇలా వాళ్ళని నేను అడగను సార్. నాకు న్యాయం ఒక్కటి జరిగితే నేను శరణమే సార్. నాకు న్యాయంగా నాకు జరగకపోయినారు అనుకో, నేను మందు తాగి వస్తాను. ఈ గ్రామస్తులే నాకు ఇంకా కారకులు. నమస్కారం. మాది నంద్యాల జిల్లా ఒక మండలం శివరం గ్రామం. మేము ఇక్కడ పుట్టినప్పటి నుంచి ఇక్కడే స్థిర నివాసం ఉంటున్నాము. మాకు ఉండడానికి ఇన్ని స్థలం లేదు. పొలం పనులు చేసుకొని బతికే వాళ్ళము. మాకు ఎటువంటి ఆధారం లేదు. మా నాన్నకి 2 భార్యలు, వారికి మేము 2 కుమార్తెలము. ఈ మధ్యకాలంలో మాకు గత సంవత్సరం ప్రభుత్వంలో ఇల్లు లేదని అర్జీ పెట్టుకునే సమయంలో అప్పుడున్నటువంటి సర్పంచ్ గారి సమక్షంలో ఎంఆర్ఓ అర్జీ పెట్టుకోగా గవర్నమెంట్ ఈ ఇంటి స్థలం పట్టా మాకు ఇవ్వడం జరిగింది. ఈ స్థలంలో గవర్నమెంట్ ఎలాగో పట్టా ఇచ్చింది కదా అని చెప్పేసి మేము ఈ ఇంటి పనులు మొదలు పెట్టుకొని సగం వరకు వచ్చినప్పుడు అబ్జెక్షన్ చేసినారు. అప్పుడు లాయర్ దగ్గర సంప్రదించి ఈ ఇంజక్షన్ ఆర్డర్ కూడా పెట్టుకున్నాం. ఇదిగోండి మొత్తం ఆర్డర్స్ ఉన్నాయి. ఇందులో ఆర్డర్స్ పెట్టుకున్నాను. ఆ పెట్టుకున్న సమయంలో కొన్ని రోజులు ఊరికే ఉన్నారు. మొత్తం పూర్తయిన తర్వాత మళ్ళీ ఊర్లో కొంతమంది భూస్వాములు, రైతులు కలిసి కొంతమంది ఎస్సీ వాళ్ళను గుంపులు వేసుకొని గొడవలకు రావడం, ఇంట్లో పనులు ఆఫ్ చేయడము, పంచాయతీ సెక్రటరీని కూడా పిలిపించి కొన్ని ఆర్డర్స్ పేపర్స్ పంపించి ఇంటికి కల్పిస్తాము, ఇల్లు కూల్చేస్తామని భయంకరంగా బెదిరిస్తూ ఇంట్లో పనిచేసే గౌండాలను కూడా పనిలో నుంచి ఆపేసి కొట్టి మరీ పంపించడం జరిగింది. అంతేకాకుండా నిన్న జరిగిన 21వ తారీఖు అందరూ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ మరుగుదొడ్లు లేవని చెప్పేసి ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఎక్కడికి వెళ్ళాలని ఊళ్ళో వాళ్ళంతా కుమ్మక్కైపోయి కావాలని రోడ్లో ఇంత తొందరగా ఇల్లు కట్టించుకున్నారు. వీళ్ళు ఒక్కొక్కరి కన్నుబడి ఈర్ష్యలాగా మా పైన అసూయతో చాలా అసభ్యకరంగా ప్రవర్తించి మీడియా వాళ్ళని పిలిపించి కొంతమంది మెయిన్గా ఓసీ వాళ్ళు మా పట్ల చాలా అసభ్యంగా ప్రవర్తించినారు. వీళ్ళైతే కొట్టడానికి కూడా వచ్చినారు. కాబట్టి అప్పు చేసి మరి 30 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాము. పూర్తయిపోయింది. ఇంకా బండ సప్ వేసుకోవాలి, వాకిలు పెట్టుకోవాలి. దీనికి సామాన్లను తెచ్చి పెట్టుకున్నాము. ఇంట్లో సిమెంట్ కూడా ఉంది. అది అట్టగట్టకపోయినా బాధలేదు. కానీ మాకు ఎంతవరకు వచ్చిన ఖర్చుకు గాను స్థలం కానీ ఇల్లు కానీ దీనికి కావాల్సిన న్యాయం జరిగించగలరని నేను ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి, వీళ్ళైతే చంద్రబాబు నాయుడు గారు కూడా సమర్థించుకుంటాను. నేను కూడా పబ్లికే, నేను కూడా చంద్రబాబు గారి అభిమానినే. వీళ్ళైతే ఈ సమాచారాన్ని ఎంత దూరం అయితే అంతవరకు రాష్ట్రం వరకు తీసుకోగలని మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.